హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సాహిరా. ఈ వీడియోలో మనము డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడబోతున్నాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం మీకు చాలా అవసరం. మీ ఎగ్జామ్కు ముందు అంటే ఎగ్జామ్ రాయక ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పక్కాగా చూడాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూడడం ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక పార్ట్. మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు కదా, సబ్జెక్ట్ చదువుతారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతారు, ఒకసారి రివిజన్ చేసుకుంటారు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడడం కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక పార్ట్. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి మీరు ఎలా ఆన్సర్స్ రాయాలి, ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, ఆ ఫ్రేమ్డ్ క్వశ్చన్స్కి మీరు ఎలా సమాధానాలు ఇవ్వాలి, మీకు అన్నీ అర్థమవుతాయి. అందుకోసం ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం 2024 మరియు 2023 క్వశ్చన్ పేపర్స్ చూస్తాము. సరేనా? క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, దానికి మీరు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సరేనా? సో లెట్ us గెట్ స్టార్టెడ్. మీరు ఒకవేళ నా ఛానల్లో న్యూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ యూ ఆల్ నో దాట్ క్వశ్చన్ పేపర్ విల్ బీ ఫర్ 80 మార్క్స్. టైమ్ డ్యూరేషన్ ఈస్ 3 hours. ఎవ్రీ సబ్జెక్ట్ ఎవ్రీ లాంగ్వేజ్లో 2 parts ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇక్కడ మీకు పార్ట్ ఆ ఉంది, పార్ట్ ఆ ఉంది. సరేనా? సో ఫస్ట్ పార్ట్లో ఏమున్నాయి మంచిగా క్లియర్గా అర్థం చేసుకుందాం, తర్వాత సెకండ్ పార్ట్కి వెళ్దాం. ఇక్కడ మీకు 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 6 క్వశ్చన్స్లో ఏవైనా 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 5 అని ఇచ్చారు, ఓన్లీ వన్స్ ఇట్ గేవ్ 5, బట్ నార్మల్గా మీరు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. ఓకేనా? ఒకవేళ మీరు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే పక్కా ఫుల్ మార్క్స్ ఈ బిట్లో వచ్చేస్తాయి. సరేనా? ఒకవేళ వాళ్ళు 6 క్వశ్చన్స్ ఇస్తుంటే మీకు 4 రాయమని అడుగుతారు. ఒకవేళ 8 క్వశ్చన్స్ ఇస్తే మీకు అట్లీస్ట్ 6 క్వశ్చన్స్ రాయమంటారు. కానీ 8 క్వశ్చన్స్ వాళ్ళు అడగరు, పాసిబుల్ లేదు. ఓన్లీ 6 అడుగుతారు, దాంట్లో మీరు 4 అటెంప్ట్ చేయాలి. ఒక్క క్వశ్చన్కి 5 మార్క్స్. సరేనా? 4 అంటే 5 × 4 20 మార్క్స్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు కదా. ఓకేనా? 5 × 4 = 20 మార్క్స్. అయితే మీరు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 20 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్క క్వశ్చన్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది? 5 మార్క్స్. అయితే మీరు ఎంత రాయాలి? 1.5 సైడ్ రాయాలి. ఇదంతా రాయాలి 1 పేజ్. మళ్ళీ తర్వాత ఇక్కడ హాఫ్ సైడ్ కూడా రాయాలి. మీరు ఒకవేళ 2 sides రాస్తాము అంటే రాయండి, కానీ 1.5 సైడ్ ఈజ్ మస్ట్. హాఫ్ సైడ్ రాయం మేడం అంటే అట్లీస్ట్ 1 సైడ్ ఈజ్ మస్ట్ ఫర్ 5 మార్క్స్. 1 సైడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ దాట్ యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ పార్ట్ ఏ. ఓకేనా? క్వశ్చన్స్ ఏమున్నాయి చూసుకుందాం. కథాశిల్పం, నవల నిర్వచన, ఉపన్యాస కళ, ఎడిటింగ్, అనువాదం, పరికల్పన. ఓన్లీ 1 word క్వశ్చన్ ఇచ్చిండు. మీకు దీని గురించి ఏమైతే తెలుసో అది మొత్తం రాసి పడేయండి. సరేనా? ఇదే టాపిక్ రాయాలి, అదే టాపిక్ రాయాలని ఇక్కడ ఏముండదు. మీకు ఏమైతే తెలుసో అవన్నీ రాసి పడేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సరేనా? అందుకోసం ఒక్కసారి మీరు రీడింగ్స్ ఇచ్చుకోండి. సరేనా? నెక్స్ట్ ఇట్ ఈస్ పార్ట్ బి, ఆర్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ పార్ట్ ఆ. ఇక్కడ మీకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు 15 మార్క్స్ క్యారీ చేస్తుంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ ఏముందంటే మీరు ఫస్ట్ ఈ బిట్ కంప్లీట్ చేశాకనే ఈ బిట్కి వెళ్ళండి. సరేనా? ఎందుకంటే దీంట్లో మీకు ఫుల్ మార్క్స్ ఉన్నాయి కదా, ఎక్కువ మార్క్స్ లూజ్ చేసుకోవద్దు. ఇక్కడ 1 hour లేదా హాఫ్ అన్ అవర్ అంటే కూడా మీరు ఎట్లనో అడ్జస్ట్ చేసి రాస్తారు, కానీ ఇక్కడ మీకు టైం సరిపోదు. అందుకోసం 15 మార్క్స్ ఒక్క క్వశ్చన్ క్యారీ చేస్తుంది. అందుకోసం మీరు ఫస్ట్ ఈ బిట్ అటెంప్ట్ చేయండి. సరేనా? ప్రతి ఒక్క క్వశ్చన్లో మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఏ అయితే ఏ రాయండి, లేదు మ్యామ్ మేము ఏ నుంచి వెళ్ళము అంటే ఏ రాయము అంటే మీరు బి రాయండి. ఇంటర్నల్ చాయిస్ ఉంది, ఐదర్ దిస్ ఆర్ దాట్. ఓకే. ఫ్రమ్ 7 ఇట్ ఈస్ నాటకం లెసన్లో నుంచి ఇచ్చిండు. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చిండు కదా మేడం, నేను ఇదే ఆన్సర్ రాస్తా అంటే కుదరదు. ఓకేనా? మీరు మొత్తం సమ్మరీ, నాటకం లెసన్ మొత్తం సమ్మరీ రాయాలి. ఏమైతే మీరు నాటకం లెసన్ నుంచి చదివినరో అదంతా రాసి పడేయండి. సరేనా? ఇదే అడిగిండు మేడం ఇదే రాస్తామంటే సరిపోదు. ఓకేనా? ఇది అట్లీస్ట్ 3.5 సైడ్ రాయాలి. మేడం 3.5 కాదంటే అట్లీస్ట్ 3 sides రాయండి. టాపర్స్ మేము ఓ గ్రేడ్ తెచ్చుకుంటామంటే 4 sides రాయండి, సరిపోతుంది. సరేనా? 4 sides ఓన్లీ, 4 pages అంటలేను, 4 sides. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ 7th క్వశ్చన్.
నవల, ఇది నవల లెసన్‌లో ఇచ్చిండు, ఇది నాటకం లెసన్‌లో నుంచి ఇచ్చిండు. మళ్ళీ 8థ్ క్వెషన్‌లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంది. కథా లెసన్‌లో నుంచి, జీవిత చరిత్ర లెసన్‌లో నుంచి. ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు చూడండి ఏ లెసన్‌లో నుంచి క్వెషన్ ఇచ్చిండో అదే ఆన్సర్ రాయండి. ఫ్రమ్ 9th ఇట్ ఈస్ వార్త లక్షణాలు, ఇంటర్వ్యూ. ఇక్కడ వార్త లక్షణాల నుంచి మీరేం చదువుకున్నారు అవి రాయండి. ఇక్కడ ఇంటర్వ్యూలో మీరేం చదువుకున్నారు అవి రాయండి. 10th ఏలో వార్త కథనాలు. మళ్ళీ ఇక్కడ మీరు ఒక న్యూస్ లాగా రాయాలి, సరేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నేను తీసి పెట్టాను. ఆ భాగంలో ఏమున్నాయి, 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 6 అవుట్ ఆఫ్ అట్లీస్ట్ 1.5 సైడ్ రాయాలి, లేదా 1 సైడ్ ఈజ్ మస్ట్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోండి, సంభాషణ శిల్పం అంటే ఏంటి, ప్రజల మనిషి నవల పరిచయం మీరు ఇవ్వండి అంటే ఇక్కడ 1 వర్డ్లో ఇయ్యలేడు. ఇక్కడ స్పెసిఫిక్గా అడిగిండు, ఇవి మీరు రాయండి అని స్పెసిఫిక్గా అడిగిండు. ఏం అడిగిండో అదే రాయాలి, సరేనా? ఒకవేళ ఇలా ఇచ్చిండు ఆయన అంటే మీకు ఏమైతే తెలుసో అవన్నీ రాయండి. కానీ స్పెసిఫిక్గా అడిగితే ప్రాజెక్టు పరిచయం రాయండి అంటే ప్రాజెక్టు పరిచయం రాయాలి. ఉపన్యాస కళలు విషయ ప్రాధాన్యత, ఇక్కడ స్పెసిఫిక్గా అడుగుతుండు కదా ఇదేంటి అని, అందుకోసం మీరు ఆ స్పెసిఫిక్ ఆన్సర్ మాత్రమే రాయాలి. అర్థమైందా డిఫరెన్స్? ఒకవేళ ఇలా అడిగితే ఏమైతే తెలుసో అది రాయండి, ఇలా అడిగితే ఆయన ఏం అడుగుతుండో అదే రాయండి. ఇక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఏ లెసన్లో నుంచి ఆయన ఇచ్చిండు ఆ లెసన్ గుర్తుంచుకోండి అని రాయండి. అధ్యయనం నుంచి ఇచ్చిండు అధ్యయనం గురించి రాయండి. ప్రాజెక్ట్ పరికల్పన, ప్రాజెక్ట్ లెసన్లో నుంచి ఇచ్చిండు అదంతా రాయండి, సరేనా? సో if you are having any doubts, comment down in the comment section. See you all in the next video. Bye bye.